ఫస్ట్ C++ ప్రోగ్రామ్ పై స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం. ఈ ట్యుటోరియల్లో నేను వివరించినది C++ ప్రోగ్రామ్ ఎలా రాయాలి, కంపైల్ ఎలా చేయాలి, ఎగ్జిక్యూట్ ఎలా చేయాలి, మనము సామాన్యంగా చేసే తప్పులు మరియు వాటి సవరణలు కూడా వివరిస్తాను. ఈ ట్యుటోరియల్ రికార్డ్ చేయుటకు నేను ఉపయోగించినవి ఉబుంటు ఆపరేటింగ్ సిస్టమ్ 11.10, ఉబుంటు పై G++ కంపైలర్ వెర్షన్ 4.5.2. ఈ ట్యుటోరియల్ ను అభ్యసించుటకు ఉబుంటు ఆపరేటింగ్ సిస్టమ్ మరియు ఒక ఎడిటర్ గురించి తెలిసి ఉండాలి. విమ్ మరియు gedit లాంటివి ఎడిటర్లు ఉన్నవి. నేను ఈ తరగతిలో gedit ను ఉపయోగిస్తున్నాను. తత్సంబంధిత తరగతుల కొరకు కింద ఇవ్వబడిన వెబ్సైట్ ను సందర్శించగలరు. C++ ప్రోగ్రామ్ ను ఎలా రాయాలో ఒక ఉదాహరణ ద్వారా తెలియజేస్తాను. Ctrl Alt మరియు T కీలను ఏకకాలంలో నొక్కి టెర్మినల్ విండోను తెరవండి. టెక్స్ట్ ఎడిటర్ ను తెరచుటకు ప్రాంప్ట్ వద్ద టైప్ చేయండి gedit స్పేస్ talkసీపీపీ స్పేస్ యాంపర్సాండ్ గుర్తు. యాంపర్సాండ్ ప్రాంప్ట్ ను ఫ్రీ చేయుటకు ఉపయోగపడుతుంది. అన్ని C++ ఫైళ్ళకు .cpp అనే ఎక్స్టెన్షన్ ఉంటుందని గమనించండి. ఇప్పుడు ఎంటర్ నొక్కండి. టెక్స్ట్ ఎడిటర్ తెరుచుకుంటుంది. ఒక ప్రోగ్రామ్ రాయడం ప్రారంభిద్దాం. స్పేస్ మై ఫస్ట్ C++ ప్రోగ్రామ్ అని టైప్ చేయండి. ఇక్కడ ని ఒక వరుసను కమెంట్ చేయుటకు ఉపయోగిస్తారు. కమెంట్లు ప్రోగ్రామ్ ఒరవడిని అర్థం చేసుకొనుటకు ఉపయోగిస్తారు. ఇది డాక్యుమెంటేషన్ కు ఉపయోగపడుతుంది. ఇది ప్రోగ్రామ్ గురించి విషయాలను తెలియజేస్తుంది. ను సింగిల్ కమెంట్ లైన్ అంటారు. include స్పేస్ ఓపెనింగ్ యాంగిల్ బ్రాకెట్ క్లోజింగ్ యాంగిల్ బ్రాకెట్ టైప్ చేయండి. ముందుగా బ్రాకెట్లను పూర్తి చేసి తర్వాత బ్రాకెట్లలో రాయడం అలవాటు చేసుకోవడం మంచిది. ఇప్పుడు బ్రాకెట్లలో iostream.h టైప్ చేయండి. ఇక్కడ iostream ఒక హెడర్ ఫైల్. ఈ ఫైల్లో C++ లోని ప్రామాణిక ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్లు డిక్లేర్ చేసి ఉన్నాయి. ఇప్పుడు ఎంటర్ నొక్కండి. యూజింగ్ స్పేస్ నేమ్ స్పేస్ std మరియు సెమికోలన్ టైప్ చేయండి. యూజింగ్ వాక్యము కంపైలర్ కు మీరు std నేమ్స్పేస్ ఉపయోగించాలనుకుంటున్నారని తెలియజేస్తుంది. నేమ్స్పేస్ ఒకే పేరుల గందరగోళాన్ని తప్పిస్తుంది. ఇది ఐడెంటిఫైయర్లను లోకలైజ్ చేసి సాధించగలరు. ఇది ఒక నిర్దేశాత్మక ప్రాంతాన్ని సృష్టిస్తుంది మరియు ఒక పరిధిని నిర్వచిస్తుంది. ఏదైనా ఒక నేమ్స్పేస్ లోపల నిర్వచించబడితే అది నేమ్స్పేస్ పరిధిలోనే ఉంటుంది. ఇక్కడ C++ లైబ్రరీ మొత్తం std అనే నేమ్స్పేస్ లో డిక్లేర్ చేయబడింది. ఇప్పుడు ఎంటర్ నొక్కండి. ఇంట్ స్పేస్ మెయిన్ ఓపెనింగ్ బ్రాకెట్ క్లోజింగ్ బ్రాకెట్ టైప్ చేయండి. మెయిన్ ఒక విశేషమైన క్రియ. ఇది ఈ వరుస నుండి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయబడుతుందని సూచిస్తుంది. ఓపెనింగ్ మరియు క్లోజింగ్ బ్రాకెట్లను పారెంథసిస్ అంటారు. వినియోగదారులకు మెయిన్ ఒక క్రియ అని తెలియపరచుటకు మెయిన్ తర్వాత పారెంథసిస్ అనుసరిస్తాయి. ఇంట్ మెయిన్ ఫంక్షన్ ఆర్గ్యుమెంట్లను స్వీకరించదు మరియు పూర్ణాంక విలువను తిరిగిస్తుంది. మనము డేటా టైప్ గురించి మరొక తరగతిలో నేర్చుకుందాము. మెయిన్ క్రియ గురించి మరింత తెలుసుకోవడానికి స్లైడ్స్ వద్దకు వెళ్దాం. ప్రతి ఒక్క ప్రోగ్రామ్ కు మెయిన్ క్రియ ఉండి తీరాలి. ఒకటి కన్నా ఎక్కువ మెయిన్ క్రియలు ఉండకూడదు. లేకపోతే కంపైలర్ ప్రోగ్రామ్ ఆరంభాన్ని కనిపెట్టలేదు. ఖాళీ పారెంథసిస్ మెయిన్ కు ఆర్గ్యుమెంట్స్ లేకపోవడం సూచిస్తాయి. ఆర్గ్యుమెంట్స్ ఉద్దేశం గురించి వచ్చే తరగతుల్లో వివరంగా చర్చిద్దాం. మరల మన ప్రోగ్రామ్ కు తిరిగి వద్దాం. ఎంటర్ నొక్కండి. కర్లీ బ్రాకెట్ ను తెరవండి. తెరుచుకొని ఉన్న కర్లీ బ్రాకెట్ మెయిన్ క్రియ ప్రారంభాన్ని సూచిస్తుంది. తదుపరి క్లోజింగ్ కర్లీ బ్రాకెట్ టైప్ చేయండి. క్లోజింగ్ కర్లీ బ్రాకెట్ మెయిన్ క్రియ ముగింపును సూచిస్తుంది. బ్రాకెట్ల లోపల రెండుసార్లు ఎంటర్ నొక్కండి. కర్సర్ ను ఒక వరుస పైకి తీసుకువెళ్ళండి. ఇండెంటేషన్ కోడ్ ను చదవడానికి అనుకూలంగా చేస్తుంది. ఇది త్వరగా తప్పులను కనిపెట్టడానికి సహాయపడుతుంది.
అందుకే ఇక్కడ 3 స్పేస్లు ఇద్దాం మరియు కౌట్ స్పేస్ 2 ఓపెనింగ్ యాంగిల్ బ్రాకెట్లను టైప్ చేయండి. కౌట్ ఒక ఫలితాంశను టెర్మినల్ పై ముద్రించుటకు ఉపయోగించే ఒక ప్రామాణిక క్రియ. బ్రాకెట్ల తర్వాత డబుల్ కోట్స్ లోపల టైప్ చేయండి. కౌట్ ఫంక్షన్ లో డబుల్ కోట్స్ లో ఉన్నవన్నీ టెర్మినల్ పై ప్రదర్శింపబడతాయి. ఇప్పుడు కోట్స్ లోపల టాక్ టు ఏ టీచర్ n అని టైప్ చేయండి. ఇక్కడ n కొత్త వరుసను సూచిస్తుంది. ఫలితంగా కౌట్ క్రియ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత కర్సర్ తదుపరి వరుసకు వెళ్తుంది. ప్రతి ఒక్క C++ వాక్యము సెమీకోలన్ తోనే ముగించాలి. అందుకే దీన్ని వరుస చివరలో టైప్ చేయండి. సెమీకోలన్ వాక్యము అంతం అయిందని సూచిస్తుంది. ఇప్పుడు ఎంటర్ నొక్కండి. ఒక స్పేస్ ఇచ్చి రిటర్న్ స్పేస్ 0 సెమీకోలన్ టైప్ చేయండి. ఈ వాక్యము పూర్ణ సంఖ్య 0ను తిరిగిస్తుంది. ఈ క్రియ ఇంట్ రకం కాబట్టి ఈ క్రియకు పూర్ణాంక సంఖ్యను తిరిగి ఇవ్వాలి. రిటర్న్ వాక్యము ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్ల ముగింపు సూచిస్తుంది. తిరిగి ఇవ్వబడే విలువల గురించి మరొక తరగతిలో నేర్చుకుందాం. ఫైల్ సేవ్ చేయుటకు సేవ్ బటన్ పై క్లిక్ చేయండి. తరచుగా ఫైళ్లను సేవ్ చేయడం ఒక మంచి అలవాటు. ఇది ఆకస్మికంగా అయ్యే విద్యుత్ వైఫల్యాల నుండి రక్షిస్తుంది. అప్లికేషన్ క్రాష్ అయ్యే సందర్భంలో ఉపయోగపడుతుంది. ప్రోగ్రామ్ను కంపైల్ చేద్దాం. టెర్మినల్కు తిరిగొద్దాం. g స్పేస్ talkసిపిపి స్పేస్ -o స్పేస్ అవుట్పుట్ అని టైప్ చేయండి. g అనేది C++ ప్రోగ్రామ్లను కంపైల్ చేసే కంపైలర్. talkసిపిపి మన ఫైల్ పేరు. -o అవుట్పుట్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యే ఫైల్ అవుట్పుట్ కు వెళ్తుందని చెబుతుంది. ఎంటర్ నొక్కండి. ప్రోగ్రామ్ కంపైల్ అయిందని కనిపిస్తుంది. ls స్పేస్ -lrt టైప్ చేస్తే అవుట్పుట్ అనేది సృష్టించబడిన చివరి ఫైల్ అని తెలుస్తుంది. ప్రోగ్రామ్ను ఎగ్జిక్యూట్ చేద్దాం. output టైప్ చేయండి. తర్వాత ఎంటర్ నొక్కండి. ఇక్కడ అవుట్పుట్ టాక్ టు ఏ టీచర్ అని ప్రదర్శింపబడినది. ఇప్పుడు సామాన్యంగా చేసే తప్పుల గురించి చూద్దాం. మన ప్రోగ్రాంకు తిరిగొద్దాం. ఎడిటర్కు తిరిగొద్దాం. ఇక్కడ క్లోజింగ్ బ్రాకెట్ పెట్టలేదనుకోండి. ఇప్పుడు ఫైల్ సేవ్ చేయండి. ఎగ్జిక్యూట్ చేద్దాం. టెర్మినల్కు తిరిగొద్దాం. ఇంతకు ముందు ఉపయోగించిన కమాండ్ల ద్వారా కంపైల్ మరియు ఎగ్జిక్యూట్ చేయండి. ఎర్రర్ కనిపిస్తుంది. మన talkసిపిపి 7వ వరుసలో తప్పుందని, ఇన్పుట్ చివర కర్లీ బ్రాకెట్ ఉండాల్సిందని కనబడుతుంది. ఇప్పుడు టెక్స్ట్ ఎడిటర్కు తిరిగి రండి. నేను ముందుగానే చెప్పినట్టు క్లోజింగ్ బ్రాకెట్ మెయిన్ క్రియ అంతం సూచిస్తుంది. అందుకే ఇక్కడ బ్రాకెట్ను తిరిగి ప్రవేశపెట్టి ఫైల్ను సేవ్ చేయండి. మరొకసారి ఎగ్జిక్యూట్ చేద్దాం. అప్ యారో ఉపయోగించుకొని ఇదివరకు ఉపయోగించిన కమాండ్స్ తెలుసుకోగలరు. నేను ఇప్పుడు చేయబోయేది అదే. చూసారా, సరిపోయింది. ఇంకొక సాధారణంగా చేసే తప్పును చూపిస్తాను. టెక్స్ట్ ఎడిటర్కు తిరిగి వెళ్దాం. ఇప్పుడు ఎస్టీడీ లేదనుకోండి. ఫైల్ సేవ్ చేద్దాం. టెర్మినల్కు తిరిగి వెళ్దాం. కంపైల్ చేద్దాం. మన talkసిపిపి ఫైల్లో 3వ వరుసలో తప్పుందని చూపిస్తుంది. సెమీకోలన్ మరియు కౌట్ ముందు ఉన్న ఐడెంటిఫైయర్ ఈ పరిధిలో డిక్లేర్ కాలేదు. ఎందుకంటే కౌట్ ఒక స్టాండర్డ్ C++ లైబ్రరీ క్రియ కాబట్టి. C++ లైబ్రరీ క్రియలు ఎస్టీడీ నేమ్స్పేస్ లో నిర్వచించబడినవి. అందుకే ఈ ఎర్రర్ చూపిస్తుంది. ఇప్పుడు తప్పుని సరిదిద్దుదాం. మన టెక్స్ట్ ఎడిటర్కు తిరిగి వెళ్దాం. ఎస్టీడీ అని టైప్ చేద్దాం. సేవ్ చేద్దాం. మళ్ళీ కంపైల్ చేద్దాం. చూసారా, సరిపోయింది. ఒక అసైన్మెంట్ లా మీ పేరు మరియు మీ నగరం పేరును టైప్ చేసేలా ఒక ప్రోగ్రాం రాయండి. మనం ఈ తరగతిలో సింగిల్ లైన్ కామెంట్ ను ఉపయోగించాము. ఇప్పుడు మల్టీ లైన్ కామెంట్ ఇవ్వడాన్ని ప్రయత్నించండి. ఈ లింక్ లో ఉన్న వీడియోని చూడండి. ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారాంశమును ఇస్తుంది. మీకు మంచి బ్యాండ్విడ్త్ లేనిచో మీరు డౌన్లోడ్ చేసి చూడగలరు. స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం
స్పోకెన్ ట్యుటోరియల్లను ఉపయోగించి వర్క్షాప్లను నిర్వహిస్తుంది. ఆన్లైన్ పరీక్షలలో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్లు జారీ చేస్తుంది. మరిన్ని వివరాలకు contact@spoken-tutorial.org కి వ్రాయండి. స్పోకెన్ ట్యుటోరియల్ టాక్ టు ఏ టీచర్ ప్రాజెక్ట్ లో ఒక భాగము. దీనికి ఐసీటీ ఎంహార్డీ భారత ప్రభుత్వం ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తుంది. ఈ మిషన్ గురించి మరిన్ని వివరాలు క్రింది లింక్ లో చూడగలరు. ఈ ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించింది శ్రీహర్ష. నేను మాధురి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదములు.